ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికి నేను స్వాగతం పలుకుతున్నాను. ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చైనీస్ ప్రోవర్బ్ ఒకటి ఉందండి. ఏంటంటే అది దేశాన్ని పాలించడం కంటే కుటుంబాన్ని నడిపించడం చాలా కష్టం. ఈ రోజుల్లో కుటుంబం నడిపించడం చాలా కష్టమైపోయింది. శోధనలు ఎక్కువైపోయినాయి. సాతాను అనేక రకాలుగా ఆయుధాలని, డివైజెస్ని కుటుంబాల మీద వదిలి కుటుంబాల్లో క్రమశిక్షణ లేకోకుండా చేస్తున్నాడు సాతాను. తండ్రి మాట, తల్లి మాట బిడ్డలు వినే పరిస్థితులు తక్కువైపోయినాయి. తల్లిదండ్రులంటే భయం తక్కువైపోయింది, పెద్దలంటే భయం తక్కువైంది. కాబట్టి ఉద్యోగం చేయడం చాలా సులువు, దేశాన్ని పాలించడమే చాలా సులువు అంటున్నాడు కుటుంబాన్ని నడిపించడం కంటే. కాబట్టి ఈ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా నడిపించాలి అని కనుక అనుకున్నట్లయితే కుటుంబంలో మేల్ లీడర్షిప్ అంటే మగవాణి యొక్క అంటే తండ్రి యొక్క నాయకత్వం చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. ఏ తండ్రి అయితే కుటుంబంలో తన యొక్క నాయకత్వం ఎఫెక్టివ్గా స్ట్రాంగ్గా ఉంటుందో ఆ కుటుంబం ముందుకెళ్ళటానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి మగవాడు అంటే పురుషుడు లేదా తండ్రి కుటుంబాన్ని ప్రేమించేవాడుగా ఉండాలి. కుటుంబం గురించి శ్రద్ధ తీసుకునేవాడుగా ఉండాలి. అవసరం అనుకుంటే క్రీస్తు సంఘం కొరకు ఎలాగైతే చనిపోయారో అలాగే కుటుంబం కొరకు కూడా చావటానికైనా సిద్ధంగా ఉండాలి. అంతగా సంరక్షించాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతాడు. అంటే కమిటెడ్ మేల్ లీడర్షిప్. ఒక కమిటెడ్ హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, భర్త ఉన్నాడు అనుకోండి, ఆ కమిటెడ్ అంటే బాధ్యత కలిగినటువంటి భర్త తర్వాత ఒక బాధ్యత కలిగిన తండ్రిగా మారతాడనమాట. అటువంటి లీడర్షిప్ కుటుంబంలో ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు కనుక మనం చూస్తే ఇంకో ప్రోవర్బ్ ఒకటి ఉన్నది. ఏంటా ప్రోవర్బ్ అంటే గుర్రములను పెంచడంలో తీసుకునే జాగ్రత్త పురుషులు వాళ్ళ పిల్లలను పెంచడంలో చూపట్లేదు అంటాడు. విన్నారా? గుర్రాలను పెంచడంలో తీసుకునే జాగ్రత్త పురుషులు వాళ్ళ పిల్లలను పెంచడంలో చూపరు. సరే, మనకు గుర్రాలు లేవు, మరి ఏదో పిల్లో కుక్కో ఏదో ఉంటాయి కదా, వాటి మీద చూపించే పెట్ డాగ్స్, పెట్ యానిమల్స్ ఇళ్లలో ఉంటాయి. దాని మీద చూపించే శ్రద్ధ, జాగ్రత్త మన కుటుంబం మీద, మన పిల్లల మీద చూపించట్లేదటండి ఆ పురుషులు. అందువల్లనే కుటుంబాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మన కుటుంబాన్ని, ఆ కుటుంబం యొక్క యజమాని భర్త లేదా తండ్రి నడిపించాలి. అలా ఎఫెక్టివ్గా నడిపించకపోతే వయసు టీనేజర్స్ అంటే వయసు వచ్చినటువంటి పిల్లలు చాలా భయంకరంగా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, స్మోకర్స్ అయిపోతున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఇంకా భయంకరమైనటువంటి డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు ఎక్కువగాను. అది తల్లిదండ్రులు గమనించకపోవటం వల్లనే సరిగ్గాను. అలాగే చిన్న వయసులోనే సెక్సువల్గా చాలా యాక్టివ్గా ఆలోచిస్తున్నారు పిల్లలు. అది పురుషుడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. ఇంకొకటి ఏంటంటే తొందరగా పెళ్ళి కాకముందే ఆడపిల్లలు గర్భాన్ని ధరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో. తర్వాత అలాగే అబార్షన్స్ ఎక్కువైపోయినాయి. కొన్ని దేశాల్లో అయితే అబార్షన్స్ లీగల్ చేయమంటున్నారు. అబార్షన్స్ లీగల్ చేయమంటున్నారు అని అడుగుతున్నారంటే అర్థం ఏంటంటే అంత విపరీతంగా ఉందన్నమాట అండి, ప్రాబ్లం అన్నమాట, సమస్య అనమాట అండి. అది లీగల్ చేయండి, తప్పేం కాదు అని ఫైట్ చేస్తున్నారు కొన్ని దేశాల్లో. కొన్ని దేశాలు పర్మిషన్ కూడా ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ పరిస్థితులన్నీ కూడా యవనస్తులకు అనుకూలించకపోయేసరికి యవనస్తులు ఎక్కువగాను సూసైడ్కి దారితీస్తున్నారు. అందుకే ఎక్కువ మనకి సూసైడ్స్ వినపడుతున్నాయి టీవీలోను, పేపర్లోను, వార్తల్లోనూ కూడా. టీనేజర్స్ సూసైడ్, లవ్ ఫెయిల్ అయిందనో, లేకపోతే స్నేహితుడు వీడి మధ్య గొడవ వచ్చిందనో, లేకపోతే ఇంకేదన్నా గొడవ వచ్చిందనో సూసైడ్కి దారితీస్తున్నారు. చాలా భయంకరమైనటువంటి సత్యం. మనం ఒప్పుకోకపోయినా
గర్ల్స్ ఒకప్పుడు ప్రాస్టిట్యూషన్ అనేది ఒక సెట్ ఆఫ్ పీపుల్కే ఉండేవారు. వ్యభిచారం అనేది ఒక సెట్ ఆఫ్ పీపుల్, స్త్రీలే చేసేవారు. ఇప్పుడు కాలేజీ గర్ల్స్ కూడా, టీనేజర్స్ కూడా విపరీతమైనటువంటి డబ్బు కోసం లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి ఈ వ్యభిచారం అనేటువంటి ఆ భయంకరమైనటువంటి పనిలోకి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క లగ్జరీ లైఫ్ మనీ కావాలి, డ్రగ్స్కి డబ్బు మనీ కావాలి. వీటన్నిటి కోసం ఇంట్లో తల్లిదండ్రులు అంత డబ్బు ఇవ్వలేరు కాబట్టి అదేం పెద్ద తప్పేం లేదులే అన్నట్టుగా డబ్బును సంపాదించడానికి వక్రమైనటువంటి మార్గంలోకి ఆడపిల్లలు వెళ్ళిపోతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు గర్ల్స్ మోకర్స్గా ఎక్కువ కనపడుతున్నారు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి కనపడుతున్నారు. అబ్బాయిలు అయితే యవ్వన దశలోనే దొంగలుగా తయారవుతున్నారు. మీరు ఎప్పుడు టీవీ ఎతికినా సరే, ఎప్పుడు టీవీ ఓపెన్ పోలీసులు ఎవరైనా పట్టుకున్నారు అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్సో లేకపోతే కాలేజ్ స్టూడెంట్సో, ఆ స్టూడెంట్స్ దొంగలుగా ఉన్నారు. అక్కడ అది ఎత్తుకొచ్చారని, ఇక్కడ ఇది ఎత్తుకొచ్చారనో, లేదా అక్కడ అలాగ వెళ్ళారని, ఇక్కడ అలాగ వెళ్ళారనో. ఎక్కువ స్టూడెంట్సే, టీనేజర్సే అబ్బాయిలు దొంగలుగా తయారవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క లగ్జరీ లైఫ్కి డబ్బు కావాలి, పేరెంట్స్ ఇవ్వలేరు కాబట్టి దొంగలుగా మారిపోతున్నారు. అబ్బాయిలు దొంగలుగా మారుతున్నారు, అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎంతో దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క బహుమానము మనం సరిగ్గా శ్రద్ధగా చూడకపోయేసరికి మన కళ్ళెదుటే మన పిల్లలు నాశనం అయిపోతున్నారు. కాబట్టి అందుకే రోజు మనం ఏదో ఒక భయంకరమైనటువంటి సంగతులను చూస్తున్నాం. తర్వాత మ్యారేజెస్ డైవర్స్ తోటి ఎండ్ అవుతున్న ఎక్కువ మ్యారేజెస్ అనమాట అండి. విడాకులకు వెళ్ళిపోతున్నారు. పెళ్ళైన మర్నాడు నుంచి విడాకులు మొదలెడుతున్నారు. కలిసి జీవించలేకపోతున్నారు, అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. వీటన్నిటి వెనకాల మనం ఒప్పుకోకపోయినా, తెలియకపోయినా ఒక సత్యం ఏంటంటే కుటుంబాల మీద సాతాను యుద్ధం ప్రకటించాడు. మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల మీద సాతాను భయంకరమైన యుద్ధం ప్రకటించాడు. ఆ యొక్క యుద్ధంలో ఉన్నటువంటి సంగతులు ఇవన్నీ కూడా మన పిల్లల్ని ఎలాగా దోచుకోవాలని ఆలోచిస్తున్నాడు. నేను అంతకుముందు పాఠంలో చెప్పాను, సాతానుకు 2 గురులు ఉన్నాయండి. 2 గోల్స్ ఉన్నాయి సాతానికి. ఒకటి ఏంటంటే చాలా తెలివిగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధాన్ని విడగొట్టడం. చాలా తెలివిగా అన్నమాట. అంటే తెలియకోకుండానే భార్యాభర్తలు ఇద్దరికి తెలియకోకుండానే వాళ్ళ మధ్య బంధము తెగిపోయినట్టుగా చేయడం అనమాట అండి. రెండోది ఏంటంటే ఇద్దరు కలిసి చాలా తెలివిగా తండ్రికి తన బిడ్డలతో ఉన్న బంధాన్ని, తల్లికి తన బిడ్డలతో ఉన్న బంధాన్ని నాశనం చేయడం అనమాట అండి. ఏదో తెలివిగా అనమాట అండి. కాబట్టి తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఉన్న బంధాన్ని నాశనం చేయడం సాతాను యొక్క టార్గెట్. కాబట్టి ఈ 2 కూడా మానసికంగాను శారీరకంగాను సాతాను విడగొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు అన్నమాట ఇప్పుడు కూడా. కాబట్టి సాతాను యొక్క ప్రైమరీ గోల్ ఏంటి అని అంటే కుటుంబాల్లో మగవాడిని, అంటే తండ్రిని లేకపోతే యజమానిని నిస్సహాయుడిగా చేయటమే సాతాను యొక్క ఎత్తుగడ, గొప్ప ఎత్తుగడ. ఎందుకంటే సాతాను మగవాడిని నిస్సహాయుడిగా చేయటమే. చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, మీరు ఒప్పుకోకపోయినా, నీకేం తెలియదు నువ్వు మాట్లాడు ఊరుకో అంటది భార్య భర్తని. నీకేమీ తెలియదు నువ్వు మాట్లాడు కూరుకో అని నువ్వు అన్నావు ఒక భార్య భర్తని అంది అంటే సాతాన్ ట్రిక్. అది సాతాన్ ట్రిక్. డైరెక్ట్గా వచ్చి సాతాను అందవు. సాతాను అద్దెకు తీసుకుంటాడు భార్య యొక్క నోటిని. తీసుకుని ఏమంటాడు, నీకు తెలియదులే, నువ్వు మాట్లాడుకో, నేను మాట్లాడుతున్నాను కదా అంటే వీడు ఏదో పెద్ద తెలివైన దానిలాగా, అతనేమో తెలివిలేని వాడుగా. క్రైస్తవ కుటుంబాల్లో మనం అంగీకరించవలసింది ఏంటి అని అంటే కుటుంబాల్లో పెద్దగా పురుషున్నే పెట్టాడు దేవుడు. వాడు మంచి తెంగరోడా, తెలివైనోడా, బలవంతుడా ఏమైనప్పటికీ గాడ్ అపాయింటెడ్ హిమ్ యాజ్ ఎ ఫాదర్. కాబట్టి అవసరం వచ్చినప్పుడు దేవుడు అపాయింట్ చేశాడు. కాబట్టి అవసరం వచ్చినప్పుడు దేవుడు తెలివితేటలు కూడా ఇస్తాడు ఇష్యూస్ని డీల్ చేయడానికి. ఒకవేళ తెంగరోడిగానే కనపడచ్చు, తెలివి తక్కువడిగానే కనపడవచ్చు, ఏమీ తెలియనివాడుగానే కనపడవచ్చు. కానీ ఈ ఇంటికి యజమానుడు నా భర్త అని నువ్వు గనక అంగీకరించినట్లయితే తగిన సమయంలో దేవుడు అతన్ని తగినటువంటి బలంగా వాడుకుంటాడు. అయితే సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే ఈ మగవాణ్ణి, అంటే పురుషుణ్ణి, లేకపోతే భర్తని, లేదా తండ్రిని
నిస్సహాయుడిగా చేయటమే సాతాను యొక్క ఎత్తుగడ అన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కుటుంబాల మీద సాతాను యుద్ధం ప్రకటించాడు. ఇప్పుడు ఒక రైతు పొలంలోకి వెళ్ళిన తర్వాత తనకొచ్చే పంట ఏంటంటే ధాన్యం కొయ్యటం పంట. సాతానికి పంట ఏంటంటే మన పిల్లలు అన్నమాట అండి. మన పిల్లల్ని దోచుకోవటమే సాతానికి ఉన్నటువంటి గొప్ప పంట. మనం అనుకుంటాం ఒకడే పాడేయాళ్లే అనుకుంటాం. మనం ఒక్క పిల్లవాడిగా చూడదు. మనం ఒక జనరేషన్, ఒక వంశము, ఆ పిల్లోడి నుంచి ఆ అబ్బాయి నుంచి ఇంకొక జనరేషన్ అలాగా ప్రభువు రాకడ వరకు ఎన్ని జనరేషన్లు ఉంటాయో మనకు తెలియదు. ఈరోజు నువ్వు ఒక్కడికైనా చూస్తున్నావు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ జనరేషన్ వాళ్ళని ఎంతమంది తయారవుతారో చూడాలి. కాబట్టి ఒక పిల్లవాడిని చూసాము అంటే తన వెనకాల ఒక గొప్ప జనరేషన్ మనం చూడగలిగే ఒక లాంగ్ రేంజ్ విషన్ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పిల్లవాడు పాడైపోతే వాడి తర్వాత వచ్చే జనరేషన్ అంతా పాడవుతుంది. లోతు చూడండి, లోతు పాడైపోయాడు, లోతు జనరేషన్ అంతా పాడైపోయింది. ఏ తండ్రి అయితే ఒక పిల్లవాడిని వీడి వెనకాల చాలా జనరేషన్ ఉంది, వంశం ఉంది అని అనుకుని జాగ్రత్త తీసుకుంటాడో ఆ పిల్లవాడిని కాపాడటానికి తండ్రి తల్లి ముందుకు వెళ్తారు. పోన్లేండి ఏం చేస్తామండి మనం వదిలిపెట్టేస్తే ఎనిమి సాతాను ఎప్పుడు దొరుకుతాడని చూస్తుంటాడు. వెంటనే పట్టుకుని మన యొక్క ఫోకస్ని డైవర్ట్ చేస్తాడు. ఆ పిల్లవాడిని ఎత్తుకుంటాడు, పిల్లవాడిని నాశనం చేయటం అన్నమాట. కాబట్టి దీని అన్నిటికీ ముందు ఏం చేస్తుంటాడంటే తండ్రిని ఇంట్లో న్యూట్రలైజ్ చేస్తాడు, అంటే నిస్సహాయుడిగా చేస్తాడు, ప్యారలైజ్ చేస్తాడు. ఇప్పుడు యుద్ధం ఉందనుకోండి, యుద్ధంలో ఏం జరుగుతుంది? ఒక కెప్టెన్కి చాలామంది సైనికులు ఉంటారు. వెనకాల పెద్ద మందుగుండు సామాను ఉంటుంది, సైనికులు వస్తూ ఉంటారు. శత్రువు ఎప్పుడూ కూడా ప్రతి సైనికుడి మీద టార్గెట్ పెట్టడం. శత్రువు పెట్టే టార్గెట్ ఫస్ట్ ఏంటంటే కెప్టెన్ మీద పెడతాడు అనమాట అండి. ఎప్పుడైతే ఆ టీంకి ఆ కెప్టెన్ని టార్గెట్ చేసి క్యాప్చర్ చేశాడో ఈ సైనికులు పెట్టలాగా దొరికిపోతారు అనమాట అండి. అలాగే సాతాను కూడా మన ఇంట్లో ప్రతి ఒక్కరి మీద టార్గెట్ పెట్టాడు. ముందు కుటుంబ యజమాని మీద టార్గెట్ పెడతాడు. కాబట్టి దేవునికి ఒక ఎటర్నల్ ప్లాన్ ఉంది మన బిడ్డల్ని రక్షించుకోవడానికి దేవుడికి. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు, ఒక తల్లిని తండ్రిని ఏర్పాటు చేశాడు. వాళ్ళకి బిడ్డల్ని బహుమానంగా ఇచ్చాడు. ఏంటండి ఇదంతా కూడా ఎటర్నల్ ప్లాన్ అనమాట అండి. అంటే పరసంబంధమైనటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే వాడి తర్వాత అనేక జనరేషన్స్ వస్తాయి అన్నటువంటి ఆలోచన అనమాట అండి. కాబట్టి ఎఫెసీ రాసిన పత్రిక, బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో ఎఫెసీలు రాసిన పత్రిక 6:4 కనుక చూస్తే మనకు దిక్సూసి కాంపాస్ తెలుసు కదా. కాంపాస్ అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ చూపిస్తుంది. అది ఎప్పుడు మారదు. అది నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టు కరెక్ట్గా నార్త్ డైరెక్షన్ లాగే చూపిస్తుంది, ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ లాగే చూపిస్తుంది. అది ఎక్కడ తీసుకెళ్ళినా సరే డైరెక్షన్ మారదు. కాబట్టి మనం ఎక్కడున్నామో ఎలాగున్నామో తెలుసుకోవాలంటే కాంపాస్ చూడాలి. కాంపాస్ అంటే దిక్సూసి లాంటిది అన్నమాట అండి. అలాగే మనకి ఎఫెసీ రాసిన పత్రిక 6:4 కూడా కుటుంబాలకి ఒక దిక్సూసి లాంటిది. ఏంటది? తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచండి అన్నాడు కదా. కాబట్టి ఒక తండ్రి యొక్క రోల్ ఏంటి, తల్లి యొక్క రోల్ ఏంటి కుటుంబంలో అంటే బిడ్డల్ని ప్రభు యొక్క బాధలోను పెంచాలి, ప్రభు యొక్క శిక్షలోను పెంచాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కోపం కూడా రాకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే మగబిడ్డని మగవాడిగా సరైన మార్గంలో నేర్పాలి. ఆడపిల్లని ఆడపిల్లగా సరైన మార్గంలో ఆ పిల్లని నడిపించాలి. మగబిడ్డని మగబిడ్డగాను ఆడబిడ్డని ఆడబిడ్డగాను మనం నడిపించడానికి ఎఫెసీ రాసిన పత్రిక 6:4 మనకి ఒక దిక్సూసిలాగా ఉందనేటువంటి సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో మగబిడ్డకి రోల్ ఏంటో తెలియట్లేదు, ఆడబిడ్డకి రోల్ ఏమో తెలియట్లేదు. ఇళ్ళల్లో మేము చిన్నప్పుడు కొన్ని రోల్స్ ఉండేవి. మగపిల్లలకి రోల్స్ ఏంటి, ఆడపిల్లలకి రోల్స్ ఏంటి అని చూసేవారు. ఇప్పుడు అంతా కూడా ఏ రోల్స్ లేవు, అంతా కన్ఫ్యూజన్ అనమాట అండి. ఎందుకు? నేర్పకపోవటం వలన. కాబట్టి ఆడపిల్లని ఆడపిల్లగానే పెంచాలి తల్లి, మగబిడ్డని మగవాడిగానే పెంచాలి తండ్రి. కాబట్టి ఎక్కువ టైము
తండ్రి మగబిడ్డలతోటి, తల్లి ఆడబిడ్డలతోటి గడపటం కనుక ఉన్నట్లయితే వారు ఎలాగుండాలో, ఏం చేయాలో చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. వారికి ఎవరికి చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ ఇవన్నీ కూడా తర్వాత ఎవరు చెప్పరండి. ఇంట్లో తల్లిదండ్రులు నేర్పకపోతే ఇంకెవరు నేర్పరు. తల్లిదండ్రులే నేర్పాలి. నీ కొడుకు ఎలాగుండాలి అన్నటువంటి తండ్రి నేర్పాలి, నీ కూతురు ఎలాగుండాలి అన్నటువంటిది తల్లి నేర్పాలి. ఆ తర్వాత నేర్చుకుంటుంది. చిన్నపిల్ల కదంటే చిన్నప్పుడు చిన్న పనులు నేర్పాలి, పెద్ద అయిన తర్వాత పెద్ద పనులు నేర్పాలి. కానీ తర్వాత నేర్చుకుంటారంటే ఏ పని రాకోకుండా అసలు తను ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితులకు దారితీస్తారు. ఇలాగ చెగిపోవటం వలన లోకము చాలా భయంకరంగా తయారైపోయి మనుషులు వికృతమైనటువంటి రూపాల్లోకి వచ్చేసారు. ఆడపిల్లలు వేసే వేషాలు కానీ, మగపిల్లలు చేసే వేషాలు కానీ చూస్తుంటే డ్రాగన్ బ్యూటీ అంటే రాక్షస అందము పిల్లల్లో కనపడుతుంది. ఆడపిల్లలను మగపిల్లలను ఏంటో జుట్టు ఇలా దూవుతాడు, ఎక్కడెక్కడో పెడతాడు, మీసాలు ఎలా గంటాడు, పూసలు ఇక్కడ గుచ్చుతున్నారు, చెవులకు పెట్టుకుంటున్నారు మగపిల్లలు, ముక్కులకు పెట్టుకుంటున్నారు మగపిల్లలు, జుట్టు రకరకాల జుట్టు, గెడ్డం రకరకాలు, బట్టలు చిరిగిపోయినట్టుగా ఉన్నాయి. చిన్నప్పుడు మేము కుట్టుకుంటే చాలా షేమ్ ఫీల్ అయ్యేవాళ్ళం, అయ్యో అనుకునేవాళ్ళం. ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు ఫ్యాషన్ అయిపోయినాయి. బజార్లోకి వెళ్తుంటే ప్యాంటు చొక్కాలు చిరిగిపోయి ఉంటున్నాయి, వెలిసిపోయి ఉంటున్నాయి. ఫ్యాషన్ అంటామని ఎక్కడ ఎంత ఎక్కువ చిరిగిపోతే అంత ఫ్యాషన్ అంటండి, అంత దాని ఎక్కువ ఖరీదు అనమాట అండి. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే తల్లిదండ్రులు మగబిడ్డలాగా, ఆడబిడ్డలాగా పెంచకపోవటం వలన స్వలింగ సంపర్కం ప్రభావం ఎక్కువైపోయింది. ఈవెన్ మన భారతదేశం కూడా దానికి పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉన్నది. ప్రపంచ దేశాలు, చాలా దేశాలు అంటే మగవాడు ఆడది పెళ్ళిళ్ళు చేసుకుని హక్కుల్ని ఇచ్చిందన్నమాట. ఎంత సిగ్గుచేటు! దేవుడు మగవాడిని మగవాడుగాను, ఆడపిల్లని ఆడదానిగాను చేశాడు. దేవుడు ఇద్దరిని ఒకేలా చేయలేదు. సృష్టిలోనే దేవుడు మగవాడిని ఒక పద్ధతిలో తయారు చేశాడు, స్త్రీని ఒక పద్ధతిలో చేశాడు, స్త్రీని స్త్రీగాను, పురుషుడుగాను చేశాడు. వేరు ఉద్దేశాలు ఉన్నాయి దేవునికి. వారిద్దరిని ఏకం చేశాడు, ఒంటరిగా ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశం. అంతేగాని మగపిల్లలు, ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటారని కాదు, కలిసి జీవిస్తారని కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ చిన్నప్పుడు తల్లిదండ్రులు బిడ్డలని సరిగ్గా ఆ లీడర్షిప్, ఆ తండ్రి యొక్క పరిపాలన ఇంట్లో సరిగ్గా లేకపోవటం వలన, తండ్రి తన కొడుకుని, తల్లి తన కూతుర్ని ఎలా పెంచాలో సరిగ్గా శ్రద్ధ తీసుకోవటం వలన కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా ఫేస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పెద్ద అయిన తర్వాత డైవర్స్ ఎక్కువైపోయినాయి, మోర్ హోమోసెక్సువల్స్ ఎక్కువైపోయారు కదండి, సెక్సువల్ అబ్యూజ్ ఎక్కువైంది, తర్వాత సోషల్ ఆక్వర్డ్నెస్ ఎక్కువైంది, ఒకరినొకరు రకరకాలుగా మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది, డిస్ట్రెస్ అంటే మానసికమైన ఒత్తిడి ఎక్కువైపోయి సూసైడ్స్ ఉన్నాయి. తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప గుర్తింపుని మనం పోగొట్టుకుంటున్నాం అన్నమాట. దేవుడు మనకిచ్చిన గుర్తింపుని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి క్రైస్తవ గృహంలో ఉండవలసినటువంటి మూలాధారమైన దేవుని యొక్క వాక్యము ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి 6వ అధ్యాయం 4వ వచనం వరకు దేవుడు చాలా చక్కగా రోల్స్ ఇచ్చాడు. స్త్రీ, భార్య ఏం చేయాలి, భర్త ఏం చేయాలి, తల్లి ఏం చేయాలి, తండ్రి ఏం చేయాలి, బిడ్డలు ఏం చేయాలి, ఎవరి ఏళ్ళని ఎవరికి ఎలా చేయాలి, అలాగే మనం అందరం కలిసి దేవునితో ఎటువంటి బంధాన్ని కలిగి ఉండాలి అన్నటువంటిది, అలాగే దేవుడు కుటుంబంతో ఎటువంటి బంధం కలిగి ఉంటాడు అని కూడా ఒక చక్కని రోల్ మోడల్ని దేవుడు చాలా ఇచ్చాడు, స్ట్రాంగ్ రోల్ మోడల్ ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క స్ట్రాంగ్ రోల్ మోడల్ని మన ఇంట్లో మనం చూపించకపోతే తల్లిగా, తండ్రిగా మన కుటుంబం హోప్లెస్గా తయారవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, ఏం చేయాలో తెలియకోకుండా కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అయ్యి ఈ యొక్క కల్చర్ మారిపోయి క్రిటికల్గా పరిస్థితులు ఏర్పడతాయి, అయోమయమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దానివలన దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను, సంతోషాన్ని, ఆనందాన్ని మనం పోగొట్టుకుంటామని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచన చేయాలని ఈ సమయంలో మీ అందరూ కూడా నేను కోరుతున్నాను. కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి. నేను కొన్ని ల్యాండ్ మార్క్స్ చెప్తాను పిల్లల్ని పెంచడంలో, దయచేసి శ్రద్ధగా గమనించాలని మేము కోరుతున్నాను. మొదటి ల్యాండ్ మార్క్ ఏంటి అని అంటే, తండ్రి తన పిల్లలను ఖచ్చితంగా భేదం లేకుండా పెంచాలి. మీరు బైబిల్లో చూస్తే యాకోబు, రిబ్కాలు ఇద్దరు కూడా, ఏసావు, రిబ్కాలు ఇద్దరు కూడా, ఇస్సాకు, రిబ్కాలు ఇద్దరు కూడా
ఏం చేశారు? ఇస్సాక్కేమో ఏసావు అంటే ఇష్టం, రెబ్కాకేమో యాకోబు అంటే ఇష్టం. దానివలన ఇద్దరికి భేదంగా చూడటం వలన తర్వాత చాలా కాన్సిక్వెన్స్ ఫేస్ చేశారు. ఆ కుటుంబంలో చాలా గందరగోళం ఏర్పడింది. ఇస్సాకు రెబ్కా కుటుంబంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఆఖరికి అన్నదమ్ములు ఇద్దరు ఏసావు యాకోబులు ఒకరికొకరు చంపుకునే పరిస్థితికి వచ్చేసింది. ఇంట్లోంచి పారిపోయాడు యాకోబు, చాలా బాధలు పడ్డాడు. కాబట్టి ద ఫస్ట్ ల్యాండ్ మార్క్ ఏంటి అని అంటే, నీకు ఒక పిల్లవాడున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది ఉన్నా, ఆడున్నా, మగపిల్లున్నా, వారిని భేదం లేకుండా పెంచాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. మంచివాడని ఒకలాగా, అందంగా ఉన్నాడని ఒకలాగా, బలంగా ఉన్నాడని ఒకలాగా, నీ మాట వింటున్నాడని ఒకలాగా. నో, వాళ్ళిద్దరు నీ పిల్లలే. బాగా చదివినా చదవకపోయినా, లేకపోతే అందంగా ఉన్నా అందంగా లేకపోయినా, లేకపోతే చెప్పిన మాట వినకపోయినా, వాళ్ళు నీ పిల్లలండి. నీ పిల్లలు. నీ బాధ్యత ఏంటంటే ఇద్దరిని సమానంగానే చూడాలి, ఇద్దరా ముగ్గురు అనేది కాదు. అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ కొలసీలు రాసిన పత్రిక 3:1 కొలసీలు రాసిన పత్రిక 3:1 తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగునట్లు వారికి కోపము పుట్టింపుకుడి. మనసు కృంగుతుంది తేడాలు చూపించేసరికి. పార్షియాలిటీ అంటారు. పెద్ద కొడుకుని ఒకలాగా, చిన్న కొడుకుని ఒకలాగా చూస్తుంటే, చదువుకున్నవాడిని ఒకలాగా, చదువులేనివాడిని ఒకలాగా మనం భేదం చూస్తూ ఉంటే ఆ బిడ్డలకి ఏమవుతుంది? చిన్నప్పటి నుంచి ఒక మనసు కృంగిపోతుంది అన్నమాట అండి. మనసుకు ఒక కక్ష భావం వాళ్ళ మనసులోకి ఏర్పడుతుంది. అందుకే ఎఫెసీ 6:4 అంటాడు, తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచుడి అన్నాడు. కాబట్టి పిల్లల్లో కోపం రేవటానికి 6 కారణాలు ఉన్నాయండి. 6 కారణాలు ఉన్నాయి. చాలా కారణాలు ఉన్నాయి. నేను 6 కారణాల గురించి చెప్తాను. ఒకటి ఏంటంటే బై ఓవర్ ప్రొటెక్షన్. ఎక్కువ వారిని గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవటం. ఓవర్ ప్రొటెక్షన్ అంటే చూడవలసిన దానికంటే, తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకోవటం అన్నట్టు. ఎక్కువ తీసుకోవటం, జాగ్రత్త తీసుకోవటం. అలా జాగ్రత్త తీసుకునేసరికి వాళ్ళు ఒక రకమైనటువంటి చిరాకు ఏర్పడుతుంది. ఏంటి అస్తమానం నన్నే పట్టించుకుంటాడేంటి, నాకు ఇంక ఫ్రీడమ్ లేదా, నాకు స్వతంత్రం లేదా అన్నట్టుగా తయారవుతుంటాడు. కాబట్టి స్త్రీ పురుషుల తేడాల్లో మెన్ ఆర్ మోర్ అగ్రెసివ్ దెన్ ఉమెన్. తర్వాత గాడ్ మేడ్ బాయ్స్ టు బి అగ్రెసివ్. ఆ మగపిల్లలు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, ఆడపిల్లలు కొంచెం శాంతంగా ఉంటారు. దాన్ని మనం చాలా శ్రద్ధగా మనం చూడాలి. రెండోది ఏంటంటే ఫేవరెటిజం. ఒకరి మీద ఒకలాగా, ఒకరి మీద ఒకలాగా ఫేవరెట్. నాకు పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం అండి, నాకు చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం అండి, నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం అండి, నా కొడుకు అంటే నో, ఇద్దరు నీ పిల్లలే. నో ఫేవరెటిజం. తర్వాత డిస్కరేజ్మెంట్. వాళ్ళని డిస్కరేజ్ చేయటం అంటే వాళ్ళని నిందించటం, లేకపోతే తక్కువగా చూడటం, లేకపోతే వారికి సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వకపోవటం, నిరుత్సాహపరచడం. ఖచ్చితంగా మాట్లాడాలంటే నిరుత్సాహపరచడం. ఒకసారి నాకు ఒక యూకేజీ పేరెంట్ నా దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడిని తీసుకొచ్చాడు. నా దగ్గరికి తీసుకురావటమే చాలా స్పీడ్గా తీసుకొచ్చి చూడండి, వీడు చదువు తగ్గిపోయింది, మీరు గట్టిగా కొట్టండి, వీడికి మాత్రం చదవట్లేదు సరిగ్గాను అన్నది యూకేజీ పిల్లవాడిని. చదువు ఎలాగ తగ్గిందో, బాగానే వచ్చినాయి కదా మార్కులు అన్నాను నేను. ఏం బాగా వచ్చినాయండి? ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఫస్ట్ మార్క్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు సెకండ్కి వచ్చేసరికి 4th ర్యాంక్ వచ్చేసిందండి అంటుంది. వాడు 4th ర్యాంక్ 30 మందిలో 4వ ర్యాంక్ తెచ్చుకున్నాడంటే ఎంత కష్టపడి ఉంటాడు వాడు. అరే బాబు, 4వ ర్యాంక్ వచ్చింది, చాలా గుడ్ అమ్మ తల్లి, 30 మందిలో 4వ తెచ్చుకున్నారా, అంత బాగా చదువుతుంది, ఇంకా బాగా చదువుకోతాలని ఎంకరేజ్ చేయవలసింది పోయి నిరుత్సాహపరుస్తుంది అనమాట, డిస్కరేజ్మెంట్. తర్వాత ఇంకోటి విషయం మనం మర్చిపోకూడదు. మన పిల్లలు నీకు తెలిసినా తెలియకపోయినా, నువ్వు గమనించకపోయినా రోజు పిల్లలు వాళ్ళు రోజుకి పెద్దోళ్ళు అయిపోతున్నారు. దేర్ గ్రోయింగ్ అప్. రోజుకి పెద్దోళ్ళు అవుతున్నారు. పెద్దోళ్ళు అయ్యేసరికి నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకుంటున్నారు. ఒక్కోసారి మనం వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం పిల్లల్ని. బై బెటర్ వర్డ్స్ వాళ్ళని నిందిస్తూ ఉంటాం, అవసరం అనుకుంటే ఒకసారి కొడతా ఉంటాం. ఇవన్నీ కూడా పిల్లలకి కోపం రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. అందుకే దేవుడు ఏమన్నాడంటే వాళ్ళ బిడ్డలకు కోపం రేపుకోకుండా ప్రభు యొక్క బాధలోను శిక్షలోను వారిని పెంచి. ఇట్స్ ఏ ఛాలెంజింగ్ అండి, ఇట్స్ ఏ ఛాలెంజ్. ఆఫీసులో ఇన్ని ఫైల్స్ నువ్వు చేసుకోవచ్చు, పెద్ద పెద్ద డిజైన్లు నువ్వు గీసేయచ్చు, పెద్ద పెద్ద వర్క్స్ నువ్వు చేయొచ్చు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని కోపం రేపకుండా వారికి సరైన క్రమశిక్షణలు పెంచాలంటే చాలా కష్టపడి ఓపికతో ఉండాలన్నమాట అండి, చాలా ఓపికతో ఉండాలి. రెండో ల్యాండ్ మార్క్ ఏంటంటే తండ్రి తన పిల్లలను ఖచ్చితంగా సున్నితంగా పెంచాలి. ఫాదర్ షుడ్ రైజ్ చిల్డ్రన్ విత్ టెండర్నెస్. వాళ్ళు చాలా చిన్న పిల్లలండి, పసి బిడ్డలు, బుగ్గలు అంటాం కదా,
కందిపోతాయి. వాళ్ళ మనసు కూడా అంత సున్నితంగా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది. శరీరం ఒకటే కాదండి, మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి నీ యొక్క లవ్, తర్వాత నీకెంత బిడ్డల మీద ఎంత ప్రేమ ఉందో, ఆ యొక్క దయ, గుణాలన్నీ కూడా బిడ్డల మీద చూపించు. బిడ్డ మీద చూపించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట అండి. ఎందుకనంటే నీ ఫీలింగ్స్ వాళ్ళు అర్థం చేసుకోవాలి, నీ ప్రేమను అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నీ ప్రేమను అర్థం చేసుకున్నారో వాళ్ళు కూడా అంత దయగలిగిన వాళ్ళుగా తయారవటానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట అండి. కాబట్టి వాళ్ళు చెప్పింది వినాలి. లిసన్ టు దెమ్ అండ్ రెస్పెక్ట్ దర్ ఫీలింగ్స్. నువ్వేంట్రా చెప్పేది, నాకు తెలియదేంటి, నీకేం తెలిసింది దాని గురించి? వాడికి ఏదో తెలుసు, సంథింగ్ హీ నోస్. వాడికి ఏదో తెలుసు, మనకు తెలియదు. నీకు బహుశా నువ్వు చాలా పెద్దవాడు కాబట్టి అన్నీ నీకు తెలుసు, కానీ వాడు ఇప్పుడే తెలుసుకున్నాడు దాని సంగతి ఇప్పుడే తెలుసుకున్నాడు. వాడు ఏదో ఆనందంగా వచ్చి నీకు చెప్పాలనుకుంటాడు. వాడికి గౌరవించు, ఓపికతో విను వాడి ఫీలింగ్స్ని. పిల్లవాడి యొక్క ఫీలింగ్స్కి మనం గౌరవించాలి. ఇఫ్ యూ హ్యావ్ బీన్ రాంగ్ ఆర్ టూ హార్ష్ విత్ దెమ్, ఒకవేళ ఆ ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకోకపోతే, లేకపోతే వాడిని నోర్మి చిరాగ్గా ఉంది నువ్వు ఇప్పుడేంటి అని అన్నావు అనుకోండి, వాడు నీతో మాట్లాడటం మానేస్తాడు, కానీ బయట అవతల వాళ్ళతో మాట్లాడతాడు అన్నమాట. వాడు అనుకున్నటువంటిది ఎవరితో చెప్తాడు, షేర్ చేసుకుంటాడు. ఆ షేర్ చేసుకున్నప్పుడు నువ్వు దొరకలేదు అనుకోండి, ఎవడో దొరుకుతాడు. వాడు మంచోడో చెడ్డోడో మనకు తెలియదు. సో రాంగ్ డైరెక్షన్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వారి యొక్క మాటల్ని, వారి యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకో. నీ భార్య, ఒక్కోసారి నీ భర్త పిల్లల గురించి చెప్తున్నప్పుడు నాకేం చెప్పకండి, మీరేదో చేసుకోండి అనేకండి. నువ్వేదో చూసుకోవే, నేను అన్నీ చూడలేను నువ్వు అనొద్దు. ఇద్దరు కూర్చోండి, మాట్లాడుకుని, ఒకళ్ళు చెప్పిన దాన్ని ఒక ఫీడ్బ్యాక్ని తీసుకుని ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. సిట్ టుగెదర్ అండ్ డిస్కస్. పిల్లల గురించి కాసేపు మాట్లాడుకోండి. ఎంతసేపు ఆస్తులు, ఐశ్వర్యాలు, లేదా భోజనాలు, ఆఫీస్ వర్కే కాదు, బిడ్డల గురించి ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డల గురించి మాట్లాడుకోండి. వాళ్ళు చెప్పిన మాటలని అర్థం చేసుకోండి, ఫీడ్బ్యాక్ తీసుకో. భార్య దగ్గర ఫీడ్బ్యాక్ ఉంటుంది, తల్లి దగ్గర, తండ్రి దగ్గర ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఇద్దరు మాట్లాడుకుంటేనే తెలుస్తుంది. తర్వాత వాళ్ళకి కావాలనుకున్నప్పుడు ఒక ఎంకరేజ్మెంట్గా భుజం తట్టి, శబాష్, బాగా చేస్తున్నావు తల్లి, బాగా చేస్తున్నావమ్మా, ఇలాగే ఉండు అని ఎంకరేజింగ్ వర్డ్స్ని వాళ్ళని ఉపయోగించండి. అలాగే వాడికి చాలా టెండర్గా, అంటే చాలా సున్నితంగా వారిని పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఇంకా మూడోదికి వస్తే ల్యాండ్ మార్క్ 3, తండ్రి తన పిల్లలను ఖచ్చితంగా నిగ్రహశక్తి గలవారిగా పెంచాలి. ఫాదర్ షుడ్ రైజ్ దర్ చిల్డ్రన్ విత్ ఫర్మ్నెస్. ఊరినే పెద్దానికి టెంప్ట్ అయిపోవడం కాదు, టెంప్ట్ అయిపోయి పరిగెట్టడం కాదండి. చాలా నిగ్రహశక్తిని వాళ్ళు కలిగి ఉండేటట్టుగా వారిని చిన్నతనం నుండి వారిని పెంచుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటారు. చిన్నపిల్లలకు బోల్డ్ కావాలని చూసిందల్లా కావాలంటారు. వాళ్ళకి తెలియదు పాపం, దాంట్లో మంచి చెడు తెలియదు. కాబట్టి వారి యొక్క శక్తిని బట్టి, వారికి అవసరాలను బట్టి ఏది కావాలో ఏది కాకూడదో వాళ్ళకి చెప్పి దాన్ని ఆ శోధన నుంచి తట్టుకునే శక్తిని వాళ్ళకి నేర్పవలసిన బాధ్యత తండ్రికి ఉందన్నమాట అండి. వాళ్ళకి తెలియదు పాపం, కావాలనుకుంటాడు. దానివల్ల నీకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాన్ని నువ్వు చెప్పాలి, నోరు మై అని అనకండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. అది మనకి వెళ్ళకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు అని ఒక ఫర్మ్గా, నిగ్రహశక్తిగా పెంచవలసిన బాధ్యత మన మీద ఉందన్నమాట అండి. ఆడపిల్లతో మాట్లాడే విషయాలు ఆడపిల్లతో మాట్లాడాలి, మగపిల్లవాడితో మాట్లాడే విషయాలు మగపిల్లతో మాట్లాడాలి. మగపిల్లలతో సిగ్గుపడవలసిన పని లేదండి. నీ సిగ్గుపడవలసిన పని లేదు. నువ్వు చెప్పకపోతే నీ పిల్లలకి ఎవరు చెప్తారు? ఆడపిల్లకి, వయసు వచ్చిన ఆడపిల్లకి ఏది ఎలా ఉండాలో నువ్వు చెప్పకపోతే బయట వాళ్ళు చెప్తారా? మగపిల్లోడికి ఎలాగుండాలో, వెళ్ళకపోతే ఏమవుతుందో, ఆ చేయకపోతే ఏమవుతుందో, చేస్తే ఏమవుతుందో అన్నటువంటి శక్తిని నువ్వు చెప్పకపోతే నీకెవరు చెప్తారు? పక్కన ఇంకోటి ఎవడు చెప్తాడా? కాబట్టి సరదాగా తీసుకెళ్ళి కూర్చొని ఒక కంఫర్టబుల్ పొజిషన్లో తీసుకెళ్ళి, తల్లి అరే ఇలా చేస్తున్నాయి, దీనివల్ల నేను ఇంటి ప్రమాదాలు ఉన్నాయి, ఇగో దీనివల్ల నేను ప్రమాదాలు ఉన్నాయి, వాటికి దూరంగా ఉండు అని చెప్పవలసిన బాధ్యత తండ్రి, అదే మగపిల్లవాడి గురించి తండ్రికి ఉండాలి, ఆడపిల్ల గురించి తల్లికి ఉండాలి. సిగ్గు విడిచి కొన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు నిగ్రహశక్తిని మనం పెంచవలసిన అవసరము తల్లిదండ్రులుగా ఉందని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా 4వ ల్యాండ్ మార్క్ ఏంటి అని అంటే, తండ్రి తన పిల్లలను ఖచ్చితంగా క్రీస్తులో పెంచాలి.
ఫాదర్ షుడ్ రైజ్ ద చిల్డ్రన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు బోధలోను శిక్షలోను పెంచమని దేవుని యొక్క వాక్యము మనకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదేం బతిమాలుకోవట్లేదు దేవుడు మనల్ని. దేవుడు బాబు పెంచరా బాబు పెంచరా బాబు అని దేవుడు అనట్లా. తండ్రి యొక్క ప్రభు యొక్క బోధలోను శిక్షలను అని పెంచమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎఫెసీ రాసిన పత్రికలో. కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళతో స్పెండ్ చేయాలి, కూర్చోవాలి. క్రీస్తులో పెంచడానికి క్రీస్తులు ఎలా పెంచాలో, ప్రభు ఏం కోరుతున్నాడు, ప్రభు ఏది ఇష్టపడట్లేదో, ప్రభు ఏది ఇష్టపడుతున్నాడు, ప్రభు ఏది మనల్ని చేయమంటున్నాడు, ఏది చేయొద్దు అంటున్నాడు, అది నువ్వు జీవిస్తూ నీ పిల్లలకి నేర్పవలసిన పని ఉందని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లలు బాగా ఆలోచించండి. జీవితంలో బహు విలువైనటువంటి పాఠాలు మన మాదిరి ద్వారానే మన పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి మనకు తెలియకోకుండానే మన నడవడిక ద్వారా వాళ్ళకు ఉపదేశిస్తున్నాం. వాళ్ళకు కూడా తెలియకోకుండానే మనం చూసి కొన్ని పాఠాలు మన పిల్లలు నేర్చుకుంటున్నారు. మనం ఎప్పుడు నేర్చుకున్నావురా అంటున్నాం. మనం గమనించుకోకుండానే చాలా విషయాలు మనం గమనిస్తున్నారు. వాళ్ళు మనకు తెలియకుండానే మన నుంచి వాళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. నువ్వు ఇంట్లో మాట్లాడుతున్న ప్రతి మాట, ఇంట్లో నడుస్తున్న ప్రతి అడుగు వాడికి ఏదో పాఠాలు నేర్పుతున్నావు. నీ పిల్లవాడు కూడా నేర్చుకుంటున్నాడు. ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు, నీ అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉంది అని అంటే వాడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను చూస్తున్నాడంటే ఈజ్ లెర్నింగ్ సంథింగ్. ఏదో నేర్చుకుంటున్నాడు. కాబట్టి ఆ నేర్చుకున్నాడు అన్నటువంటి ఆలోచన ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి జీవితంలో బహు విలువైన పాఠాలు మనం నా పిల్లలకు నేర్పుతున్నాను నా మాదిరి ద్వారా, నా మాటల ద్వారా అని తల్లి తండ్రి చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి 4 ల్యాండ్ మార్క్స్ నేర్చుకున్నామండి. ఒక ల్యాండ్ మార్క్ ఏంటి అని అంటే, తండ్రి తన పిల్లలను ఖచ్చితంగా భేదం లేకుండా పెంచాలి. ఫాదర్ షుడ్ రైజ్ ద చిల్డ్రన్ ఇన్ ఫెయిర్నెస్. రెండోది కనుక మనం చూసినట్లయితే, తండ్రి తన పిల్లలను ఖచ్చితంగా సున్నితంగా పెంచాలి. ఫాదర్ షుడ్ రైజ్ ద చిల్డ్రన్ విత్ టెండర్నెస్. మూడోది కనుక మనం చూస్తే, తండ్రి తన పిల్లలను ఖచ్చితంగా నిగ్రహశక్తి గల వారుగా పెంచాలి. నాలుగోది, మనం క్రీస్తులో తల్లిదండ్రులు క్రీస్తులో తమ బిడ్డల్ని పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఒక విషయాన్ని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మర్చిపోకూడదు. మన జీవితం ద్వారా, మన నడవడిక ద్వారా, మనం నడుస్తున్నటువంటి విధానం ద్వారా మన పిల్లలకి కొన్ని పాఠాలు మనం నేర్పుతున్నాం అన్నటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలని, గుర్తించుకోవాలని దేవుడు ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన జీవితాల ద్వారా ప్రభావితం అవుతున్నారు వాళ్ళు. మన జీవితాల ద్వారా ప్రభావితం చేస్తున్నాం మన పిల్లల్ని. మన రోల్ మోడల్గా వాళ్ళు ఉంటున్నాం మనం. కాబట్టి నువ్వు ఎటువంటి రోల్ మోడల్ నీ పిల్లలకి ఇవ్వబోతున్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకో. అలాగ ఆలోచించుకుని ముందుకు సాగకపోతే భయంకరమైనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన పిల్లలు దేవుని మార్గాన్ని అనుసరించాలని కోరుకుంటే మనం దాన్ని నమ్మాలి, ఉపదేశించాలి, జీవించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-9 వచనాలు తెలియజేస్తుంది. నువ్వు దేవుని మార్గంలో మన పిల్లలు వెళ్ళాలి అని నువ్వు కోరుకున్నట్లయితే ముందు మనం దాన్ని నమ్మాలి, మనం దాన్ని ఉపదేశించాలి, మనం జీవించాలి తల్లిదండ్రులుగా. అప్పుడు మన పిల్లలు దేవుని యొక్క మార్గంలోకి వెళ్తారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం అంటాడు, మూర్ఖమైన వక్రజనం మధ్య మన పిల్లలు జీవజ్యోతులకు వెలుగుగా ఉపయోగించడం కంటే ఎక్కువైన సవాలు ఏమీ కూడా లేదు అంటాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుని ముగించుకుందాం. 15వ వచనంలో ఏమంటాడంటే, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులైన దేవుని కుమారునగునట్లు సనుగులను, సంశయం మాని సమస్త కార్యములను చేయుడి అన్నాడు. కాబట్టి మూర్ఖమైన వక్రజనం మధ్య మనం ఉన్నాం. మన పిల్లలు ఉన్నారు. వాళ్ళు జ్యోతుల్లాగా ఎలగాలి అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉపదేశించాలి, దాన్ని మనం జీవించాలి. అంతకంటే మన బిడ్డల్ని ఆ విధంగా తయారు చేయడం కంటే మన జీవితంలో సవాలు అంటే ఛాలెంజ్ ఇంకేమీ కూడా లేదన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చెప్పకూడనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, అంటే సిగ్గేస్తూ ఉంటుంది. కానీ నువ్వు చెప్పకపోతే నీ పిల్లలకి ఎవరు చెప్తారు అన్నటువంటి ఆలోచన నీకు కలిగి ఉండాలి. పిల్లవాడు తప్పు చేస్తున్నాడేమో, తప్పు చేయక ముందే, మరి నాన్న టీనేజ్లోకి వచ్చాడు, బయటికి కాలేజీకి వెళ్తున్నాడు, కాలేజీ పరిస్థితులు నువ్వు దాటుకుని వచ్చావు కాబట్టి నీ పరిస్థితులు నీకు తెలుసు. అమ్మ అరే ఇలా ఉండకూడదు. అలాగే నీ కూతురు, నువ్వు కూడా కాలేజీ నుంచి వచ్చావు, ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తెలుసు.
కాబట్టి నీ కూతురుకు నువ్వు బోధించవలసిన అవసరము ఉంది అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పిల్లలకి ఆ నిజం మనం తెలపకపోతే వాళ్ళకి వేరే మార్గం ఉండదు. అప్పుడు రాంగ్ మార్గంలోకి అంటే రాంగ్ పీపుల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళు నేర్చుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సిగ్గు లేకుండా దేవుడు సృష్టించిన దాన్ని మనం చెప్పడానికి సిగ్గుపడవలసినటువంటి అవసరం ఏమి కూడా లేదు. ప్రతి తల్లిదండ్రులు కూడా తన తండ్రి తన కుమారుని ఖచ్చితంగా చెప్పాలి, తల్లి తన కూతురికి ఖచ్చితంగా చెప్పాలి. కుటుంబ యజమానిగా ప్రతి తండ్రి తన పిల్లలందరికీ తప్పనిసరిగా సరైన సమయంలో సరైన విషయాలు తెలిసేలా చూడవలసిన బాధ్యత ఉంది. ఆ విధంగా మన బిడ్డలకి బోధించాలి, ఉపదేశించాలి, మనం జీవించాలి, వారిని సరైన మార్గంలో మనం పెట్టాలి. అప్పుడు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు అలా పెంచుతావని నీకు బహుమానం ఇచ్చాను అని దేవుడు మన గురించి మంచి సర్టిఫికెట్ మనకిస్తాడు. ఆ విధంగా బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉందని ఈ సమయంలో మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.